నాకు ప్రీతిపాత్రమైన చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి తులసి గారు అని రాద్దాం అనుకుంటున్నారా? ఏం రాశారో? అమ్మగారు, ఏంటే? చెత్తబండి వచ్చిందమ్మా, డస్ట్బిన్ తీసుకెళ్ళాలి. అవునులే, చెత్తని చెత్త బండిలోనే వెయ్యాలి. తీసుకునేడు. ఎవరిని నువ్వు చెత్త అంది? చెత్తని చెత్తని చెత్త అని అంటారు కదా. చెత్తలోంచి కూడా చాలా విలువైనవి చేయొచ్చు. ఎంత విలువున్నా చెత్త చెత్తే. చెత్త తయారీ అనే అంటారు. రాసుకోండి. మీకు తోచింది, మీకు నచ్చింది రాసుకుని పత్రికల వాళ్ళకి చెప్పండి. అయినా మీ విషయంలో నేను తలదూర్చడం ఎందుకు? కంపోచే తప్ప ఏముండదు. ఈయన గారికి ఇంకా లక్ష్మి తులసి మీద కేసు పెట్టిన విషయం తెలియదనుకుంటాను. తెలిస్తే ఎంత ఫీల్ అవుతారో, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. పెళ్లి పత్రికల మ్యాటర్లో బిజీగా ఉన్నట్టున్నారు. నీళ్ళు చూసుకుని కొట్టవే, మీద పడతాయి. అయితే ఏంట్రా, అసలు ఇటు వచ్చావేంటి? ఏంటంటావేంటే? జరిగింది నీకు తెలీదా? మా అమ్మ చెప్పిందో, దానికి బుద్ధి పుట్టిందో, ఆ లక్ష్మి వచ్చి నీ మీద కేసు పెట్టిందే. ఆ విషయం సాంబయ్య చెప్పాడు. మావయ్య చెప్పాడా? చెప్పాడు. అసలు మేము తగ్గుండడం వల్లే మీ అమ్మకి దానికి అలసైపోతున్నాం. అందుకనే కేసు పెట్టి ఇంకా లొంగదిద్దాం అనుకుంటున్నారు. కేసులకి గీసులకి భయపడేది కాదు ఈ సాల్తీ. అది కేసు పెట్టింది కదా, ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? అదే నేను నా బుర్రకి అర్థం కావడం లేదు. ఎవరైనా కేసు పెడితే ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం, తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం. కానీ నీ విషయంలో మాత్రం నేను ఏం చేయలేనని ఆలోచించి నా బుర్ర పనిచేయట్లేదే. నీ బుర్ర ఎప్పుడు పనిచేసింది కనుక ఇప్పుడు పనిచేయడం లేదు అనడానికి. బాల్ నీ కోట్లో వదిలేస్తున్నాను, నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాను. నాకేం తెలుసురా, నన్ను అడుగుతున్నావు ఏం చేయమంటావని? అయినా నేనేమైనా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశానా ఈ చట్టాలు న్యాయాల గురించి తెలియడానికి? అదేంటే, మీ నాన్న హెడ్ కానిస్టేబుల్ కదా. మీ నాన్న కమిషనరే కదా. మీ నాన్న తర్వాతనే కదా మా నాన్న. నాకంటే నీకే ఎక్కువ తెలియాలిరా. అయినా నేనెప్పుడు డిపార్ట్మెంట్ విషయాల్లో ఇంటర్ఫేర్ కాను, వాటి మీద ఎప్పుడు శ్రద్ధ పెట్టలేదు. నా బుర్ర బద్దలైపోతుంది, ఏం చేయాలో కూడా తెలియట్లేదు. బుర్ర సంగతి పక్కన పెట్టి కేసు గురించి ఆలోచించు. ధైర్యం తెలివితేటలు చూపించి మీ వాళ్ళని ఎదుర్కొంటావో, పిరికితనంతో తోక ముడుచుకుంటావో నీ ఇష్టం. నువ్వేదో తెలివిగా బాల్ నీ కోర్టులోనే వేశానని నా మీద నెట్టడం కాదు. బాల్ ఏ కోర్టులో ఉన్నా డెసిషన్ చెప్పాల్సింది ఎంపైర్, అది నువ్వే. దుర్గమ్మ నేను ప్లేయర్స్, నువ్వు ఎంపైర్వి. గెలుపెవరిదో ఓటమెవరిదో నిర్ణయించాల్సింది నువ్వే. సరేనా, నేనే నిర్ణయం తీసుకుంటా. వస్తా.
నాకు చిన్న డౌట్. మొదలైంది, మళ్ళీ మొదలైంది. అవునే, అసలు నీకు డౌట్ రాని విషయం, డౌట్ లేని విషయం ఏముంటుందే? ఏ డౌట్ లేకుండా అది చేసే పని ఒక్క భోజనమే అక్క. బాగా చెప్పావే సత్యవతి. ఈ డౌట్స్ తో నేనే నువ్వు ముందుకు ధైర్యంగా అడుగు వేయలేకపోతున్నావు. అది కాదత్తయ్యా. నువ్వు అడగదలుచుకుందేంటో అడక్క డౌటు అనడం ఎందుకే? దానికి కూడా డౌటే అనుకుంటా దానికి. చిన్నత్తయ్య, నువ్వు మరీ అలా అనుకో. నువ్వు అలా అడుగుతుంటే అనకేం చేస్తారే? ఇంతకీ ఏం చేస్తావక్క? చూస్తాను. ముందు వాడేం చేస్తాడో చూస్తాను, తర్వాత దాని రోగం కుదర్చడానికి ఏం చేయాలో అది చేస్తాను. అసలు ఏం చేయాలని నీ ఉద్దేశం? కీలువాత. రోగం కుదర్చడానికి చురక పడితే గాని వాతం విరగదు అంటారు. దుర్గమ్మ గారు ఏంటా హడావడి? ఏం జరిగింది? ఏంటంటారేటమ్మా? తులసిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారమ్మా. విన్నావా అత్తయ్య? విన్నావా నానమ్మ? విన్నావా చిన్నత్తయ్య? నాకైతే గాల్లో తేలిపోతున్నట్టుంది. అత్తయ్య, ఒక చిన్న సాంగ్ వేసుకోమంటావా? గాల్లో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది, ఒళ్ళు ఊగినట్టుంది, గుండె లాగినట్టుంది, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుంది. మీరు చెప్పేది నిజమా? నిజమా ఏంటి? అది చూసే అర్థం కాకొచ్చా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అదేదో తింగర్ పని చేస్తుంటుంది. వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటాడు, పోలీసులు దాన్ని పట్టుకెళ్ళుంటారు. తులసి మీ వారి మేనకోళ్ళ కదమ్మా. మా వాడు స్ట్రిక్ట్ ఆఫీసర్. వాడు వృత్తిలో చుట్టరికాలు చోటు. నేరం చేసిన వాళ్ళు ఎవరైనా వాడు ధర్మం తప్పడు. నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందో. సంతోషంగా ఉందా? అది నీకు అనవసరం. నువ్వు వెళ్ళు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు, ఎవరి సంతోషం వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు లోపలికెళ్ళి నీ పని చూసుకో. అలాగేనమ్మా. బావ ఏం చేస్తాడు అత్తయ్య అని అన్నావు. ఇప్పటికైనా అర్థమైందా? నా కొడుకు ఎవరి పక్షానో వాడు న్యాయం పక్షానే ఉంటాడే. పక్షపాతం చూపడు. వాడు నికార్సైన బంగారమే. ఈ దుర్గమ్మ కొడుక్కి తల్లి తర్వాతే ఎవరైనా అన్నాడు. అది నిజమైంది. చూసావా? అవునత్తయ్య, బావా గ్రేట్. ఏంటి వీడు ఇంత సీరియస్గా ఉన్నాడు? దుర్గమ్మ ఏమైనా చెప్పి భయపెట్టిందా? వానక్క, ఏవిని ఇంట్రాగేట్ చేయాలి, రెడీ చేయి. ఏంటి ఇంట్రాగేషనా? పనికిరాని కంప్లైంట్కి ఇంట్రాగేషనా? అది పనికిరాని కంప్లైంటో పనికొచ్చే కంప్లైంటో మేం తెలుస్తాం. విచారించి వివరాలు సేకరించాక, వాస్తవాలు తెలుసుకున్నాక ఏ ఏ సెక్షన్స్ కింద కేసు పెట్టాలో అసలు గుట్టేదో తేలుతుంది. అక్కా, తెస్తున్నాను సార్. అవన్నీ ఎందుకు? మా స్టైల్లో మేము అడిగితేనే కదా నిజాలేంటో బయటకు వచ్చేది. అంటే కొడతావా? ఏమన్నా డౌటా? దెబ్బ తగిలితేనే కదా అంబ పలికేది. ఏంటి వీడు ఇంత సిన్సియర్గా సీరియస్గా చెప్తున్నాడు? నిజంగా కొడతాడా ఏంటి? ఈ విషయం ఎవరన్నా ప్రియకి చెప్తే అమ్మో. అది కాదురా ఆదిత్య. కమోష్! ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్, రాగి అంటే మర్యాదగా ఉండదు. పడాల్సిన దానికన్నా 4 ఎక్కువ తగిలించాల్సి ఉంటుంది. పోలీస్ అంటే ఏమనుకుంటున్నావు?
చట్టాన్ని స్ట్రిక్ట్గా అమలు చేసే బాధ్యత గలవాన్ని, ధర్మాన్ని రక్షించే కనిపించని నాలుగో సింహమే పోలీస్. పోలీస్ అంటే ఫస్ట్ తెలుసుకో. ఆదిత్య. ఎస్, ఆదిత్యనే. కానీ ఇప్పుడు నీ బావని కాదు, నీ మేనమామ కృష్ణప్రసాద్ కొడుకుని కాదు, నా మేనత్త కూతురని జాలిపడేవాణ్ణి కాదు, మరదలని మమకారం చూపేవాణ్ణి కాదు. స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. హక్కులకు అడ్డుపడే వాళ్ళని హద్దుల్లో పెట్టే పోలీస్. అవతలి వాళ్ళ స్వాతంత్రానికి భంగం కలిగిస్తే స్వేచ్ఛ కలిగించే పోలీస్. ఇక్కడ వరుసలకు తావులేదు. ధర్మం, వృత్తి ధర్మం, మా కర్తవ్యం మాత్రమే కనిపిస్తుంది. నేను అంత పెద్ద నేరం ఏం చేశానని భారీ పదాలు వాడుతున్నావు? రెస్పెక్ట్. ముందు మర్యాద ఇవ్వడం నేర్చుకో. యూనిఫామ్కు మర్యాద ఇవ్వడం తెలుసుకో. ఏ సారం లేవా? అండి అని ఏకవచనంతో పిలవడానికి ఇది నీ ఇల్లు కాదు. నేను చట్టానికి చుట్టానే కానీ నీకు కాదు. అది గుర్తుంచుకో. అలాగైతే ముందు మీరు గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి. కంప్లైంట్ వచ్చిన వాళ్ళతో మేము ఇలాగే మాట్లాడతాం. నేరం రుజువు కాలేదు. అసలు నేను నేరం ఏం చేయలేదు. తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు. తప్ప? ఎస్, తప్పే. చేసింది నువ్వే కాబట్టి నీకు తప్పనిపించదు. తప్పేంటో నేను నీతో చెప్పిస్తా. వానక సార్ పదమ్మాయి పదా. పేరు కంప్లైంట్లో లేదా? లేకపోతే నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నో ఆర్గ్యుమెంట్స్. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. పేరు చెప్పు. తులసి. మరి ఆదిత్య ఎవరు? నువ్వు. మీరే. అది కాదు, నీకేమవుతాడు? ఇక్కడ వరుసలు చెప్పొద్దన్నారుగా. బయట ఏమవుతాడో చెప్పు. బావా. నీకు బావైతే అతనెవరు పెళ్లి చేసుకోకూడదా? మేం ప్రేమించుకున్నాం. ఆ లక్ష్మి అనేది మధ్యలో వచ్చింది. అదే మా పెళ్లికి అడ్డొచ్చి రివర్స్లో నా మీద కేసు పెట్టింది. అవునా? నువ్వు ఆదిత్యని అంతలా ప్రేమిస్తున్నావా? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మరి తనకు ఆ విషయం తెలీదా? తెలుసు, కానీ మా బావ పండులా ఉంటాడు కదా, అది ఎత్తుకుపోదామని పండా ముద్దుగా నేను ఆపేయ్. అవును, వాడు పిచ్చి మొద్దు. వాడికి ఎంత బావైతే మాత్రం అలా అంటావా? ఆ అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తున్నావా?
ఇంకా ఏంటత్తయ్యా లేటు? మంచి శుభవార్త విన్నాక లే లే లే. తులసిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారంటే మనం పండగ చేసుకోవాల్సిన టైం ఇది. స్వీట్స్ తో సెలబ్రేట్ చేసుకోవాలి. చిన్నత్తయ్య ఒక మంచి స్వీట్ చెయ్యి. ఇంట్లో చేయడం ఎందుకే, హాయిగా బయట నుంచి తీసుకొచ్చి తినక. హా, స్వీట్లు తినడం కంటే ముందు ఆ తులసిని స్టేషన్ సెల్లో చూడాలి. అప్పుడు నా మనసు తృప్తిగా హాయిగా ఉంటుంది. ఒక్కసారి దాన్ని అలా చూస్తే నా బాధలన్నీ తొలగిపోతాయి. నా జన్మ చరితార్థం అవుతుంది. పదత్తయ్య, పద చిన్నత్తయ్య, పద నాన్నమ్మా, రండి రండి రండి. ఆగవే, ఆగు ఆగు. మనందరం కట్టకట్టుకుని అక్కడికి వెళితే చూసే వాళ్ళందరికీ ఎబ్బెట్టుగా ఉంటుంది. మనమే కావాలని చేయించినట్టుగా ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చింది నువ్వు, అది పోటీకొచ్చేది నీతో. ఆదిత్యని చేసుకోవాల్సిన దానివి నువ్వు, నీకు అడ్డుపడేది అది. అందుకని నువ్వే వెళ్ళి చూసి సంబరపడు. మేమందరం వెళితే వీళ్ళంతా కట్టకట్టుకుని కక్ష కట్టారని చెప్పి దానికి అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దానికి తోడు మనం స్టేషన్కి వెళితే ఆ ఆదిత్య కూడా అపార్థం చేసుకుంటాడు. మీరంతా కలిసి ఓ పథకం ప్రకారమే నడిపించారా అన్నట్టుగా ఉంటుంది. వాడికి ఎందుకు ఇవ్వాలి మన సందు? వాడు ఇంతకాలానికి దుర్గమ్మ కొడుకు అనిపించాడు. ఇదే మా ఆయన అయ్యుంటేనా దీన్ని ఎంతవరకు తీసుకొచ్చేవారా? దాని మీద కంప్లైంట్ ఇచ్చినందుకు నిన్ను ముందు జైల్లో వేసొచ్చేవారు, తర్వాత ఇంటికొచ్చి మా మీద అరిచేవారు. ఆదిత్య గురించి ఏమో అనుకున్నాను కానీ దుర్గమ్మ కొడుకు నేను అని నిరూపించుకున్నాడు పిన్ని. స్టేషన్కి వచ్చి నా కొడుకుని అభినందించాలనుంది. ఇంటికి వచ్చాక వాడికి దిష్టి తీసి అభినందించాలి సత్యవతి. అందుకని నువ్వెళ్ళి చూసిరా. నేను ఒక్కదాన్ని వెళ్ళను అత్తయ్యా. అదేంటే, కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించిన దానివి నువ్వు, నువ్వే దగ్గరుండి చూసి రావాలి. నిన్ను చూస్తుంటే దానికి కడుపు మండిపోవాలి. నువ్వు అక్కడ 4 మాటలు కూడా మాట్లాడి రావచ్చు. చూసావా, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో? ఎంతైనా మా మావయ్య గారు ఎక్స్ కమిషనర్, నా కాబోయే భర్త ఎస్ఐ అని. నిన్నే కాదు, నేను తలుచుకుంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని లోపల వేయిస్తాను అని హెచ్చరించరా. ఆయన నేను ఒక్కదాన్ని వెళ్ళను అత్తయ్యా. చిన్నత్తయ్య నువ్వైనా రా, ప్లీజ్ 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 ప్లీజ్. సరే పద. నాకు సంబరంగానే ఉంది. అది ఎప్పుడు చూసినా నన్ను అసత్యవాణి అసత్యవాణి అంటూ ఉండేది. దాన్ని చూసి దాని ముందే మనం చెమ్మచెక్కలాడుకుందాం. పద. పద చిన్నత్తయ్య, పద. ఎస్ఐ గారు, మా నాన్నకు ఒక ఫోన్ చేసుకునివ్వరా? ఎందుకు నవ్వుతున్నారు? అసలు అసలు ఎంత కాలానికి నీళ్ళ భయం చూసానో తెలిసి హడలిపోయావా? ఎస్ఐగా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉందా? పర్ఫార్మెన్సా? ఎలా ఉందా? మరి ఇంట్రాగేషన్ ఇదంతా నిజం అనుకున్నావా? ఇది జస్ట్ యాక్టింగే. నేను తీసుకొచ్చింది విచారణ కాదే, మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా ఏకాంతంగా సెల్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి. ఆదిత్య! ఓ ఓ ఓ ఓ ఓ సీరియస్ అవ్వకు. సువర్ణ అవకాశం, టైం వేస్ట్ చేసుకోకు. ఏంటి వాణక్క, నువ్వైనా చెప్పొచ్చు కదా. వరసే కదా, మేమేలా చెప్తాం? ఫస్ట్ టైం లైఫ్ లో భయపడవు కదే. చాలే, పెద్ద ఘనకార్యం చేసావు. వానక చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ చెప్పేసి మొత్తం అందరం కలిసి తిందాం. నాకేం వద్దు, నేను వెళ్తా. హలో హలో, వితౌట్ మై ఆర్డర్ నువ్వు సెల్లోంచి బయటికి కూడా వెళ్ళలేవు. అరే, నీ సంగతి తర్వాత చెప్తాను రా. గజ గజ వణికిందానివి. నువ్వు నా సంగతి చెప్పడం ఏంటే? ఊరికే బింకాలకు పోకుండా బుద్ధిగా కబుర్లు చెప్పు, ఆ తర్వాత చికెన్ బిర్యానీ తిను. నిన్ను. హలో 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 హలో,
ఇది స్టేషన్. ఇక్కడ నేను ఎస్ఐ. అర్థమైందా? కూర్చో. కూర్చోవే.